హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే ఇవాళ సండే రోజు ఈవినింగ్ అనమాట. సో ఇవాళ అయితే మా ఫ్రెండ్ బొట్టు తాంబూలంకి పిలిచింది, సంక్రాంతి బొట్టు తాంబూలము. సో అందరిని చాలా మందిని ఫ్రెండ్స్ని పిలిచింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి జస్ట్ ఇక టైం లేదు, కొంచెం బిజీగా ఉండే ఇవాళ. సో అందుకని చెప్పి చీర కట్టుకోవడానికి టైం లేకపోతే ఓన్లీ డ్రెస్ వేసేసుకున్నాను, ఇంకా ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను అక్కడికి. సో వెళ్ళేసి మీట్ యూ దేర్. Hi Sonali. Hi. What's the special? It's Sankranti Haldi Kumkum. Sankranti Haldi Kumkum. Okay. Nice, thank you. ఈ ట్రెడిషన్ గురించి అయితే నాకు ఇన్ డీటెయిల్డ్గా అసలు తెలియదు అనమాట. జస్ట్ ఇంకా సొనాలి పిలిస్తే వెళ్ళాము. సొనాలి వచ్చేసి వాళ్ళు మొత్తం వచ్చేసి అంటే బెంగళూరు సైడ్, బట్ వాళ్ళు అంటే కర్ణాటక, బట్ వాళ్ళు మొత్తం బ్రాటప్ అంతా వచ్చేసి ముంబై అనమాట. సో ఇది అయితే మరి అటు కర్ణాటక ట్రెడిషనా లేదా ఇటు మహారాష్ట్ర ట్రెడిషనా అయితే నాకు ఐడియా లేదు. బట్ ఇక ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తాం కదా, ఇది మంచిగా ఏ అకేషన్ అయినా అందరు కలవడానికి సరదాగా చేసుకోవడానికి తప్పేం లేదు కాబట్టి మంచిగా సరదాగా వెళ్ళి స్పెండ్ చేసాము. తనని అడిగామన్నమాట, ఏంటి ఈ అకేషన్ ఏంటి అని నార్మల్గా అడిగితే ఇది సంక్రాంతి హల్దీ కుంకుమ, మ్యారీడ్ ఉమెన్స్ని పిలిచేసి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం ఇది అంట దాని రిచువల్. ఇక్కడైతే మీరు ఇప్పుడు చూస్తే అందరూ వెళ్ళేటప్పుడు లైక్ బొట్టు పెట్టి తాంబూలం అది ఇవ్వడానికి అంత తాళి కూడా రెడీ చేసుకుందనమాట. చాలా బాగుంది కదా, చూడండి అంత నీట్గా క్యూట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఫుడ్ తను ప్రిపేర్ చేసిన ఫుడ్ సమోసాస్, ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, ఇది వచ్చేసి పావుబజీ కర్రీ, వెనకాల వచ్చేసి పావుబజీ బ్రెడ్స్, ఇక్కడ ఇంకా అన్ని లెమన్స్ ఆనియన్స్ అన్ని పావుబజీకి కావాల్సినవి, దాంతోపాటు టీ కూడా ఉండే అనమాట ఇవాళ. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం అప్పుడప్పుడే వస్తున్నాం అనమాట, వన్ ఆఫ్టర్ అదర్ అట్లా. సో అందరం కూర్చొని ఇంకా సరదాగా అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా నేను వచ్చేసరికి అంటే నేను ఝాన్సీ మాధురి జస్ట్ దిగేటప్పుడు ఇలా బయట దిగినప్పుడు కలుసుకున్నాం అనమాట. ఇంకా ముగ్గురం కలిసి వస్తుంటే వెనకనే అరుణ కూడా దిగుతుంది. ఇట్లా అందరం ఇంకా బిల్డింగ్లో సేమ్ అలాగే దిగేసి వచ్చేసాం అనమాట. సో మంచిగా అప్పటికే 7 అయిపోయింది, కొంచెం లేట్ అయింది. తను ఏం చెప్పిందంటే 5:30 తర్వాత ఎప్పుడైనా రండి అని చెప్పింది. బట్ ఇక మాకు యాజ్ యూజువల్ కొద్దిగా అటు ఇటు నేను ఇవాళ కొద్దిగా వీకెండ్ కదా కొంచెం బిజీ ఉండే అనమాట, అటు ఇటు వెళ్ళొచ్చి అంతా. సో ఇక 7 అయిపోయింది, ఇక వచ్చాము. కానీ వచ్చినప్పటి నుంచి ఇట్లా అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ సరదాగా మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వీళ్ళందరూ మీకు బాగానే తెలుసు, రైట్ అట్ సైడ్ పింక్ కలర్ ఉంది కదా, తను వచ్చేసి రజనీ పక్కన వచ్చేసి అరుణ, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బాగి అనమాట. అదే పలకరిస్తున్నా, బాగి ఎలా ఉన్నావు ఏంటి బాగున్నావా అని అందరినీ ఇంకా అందరం ఇలా పలకరించుకుంటూ ఉంటాం కదా, అట్లా అనమాట. రజనీ చూసారా మనందరికీ హాయ్ కూడా చెప్తుంది, ఇప్పుడు అరుణ చెప్తుంది హాయ్ అని. నా ఫ్రెండ్స్ అందరు చెప్తాను కదా, అందరూ వీడియోకి సపోర్టివ్, మంచిగా పలకరిస్తారు, మంచిగా చెప్తారు. అక్కడ వెనకాల ఒక బ్లాక్ కలర్ శారీ వేసుకొని ఉన్నారు కదా, తను చెప్పారనమాట ఓన్లీ ఈ సంక్రాంతికి అంట వాళ్ళ సైడ్ లైక్ బ్లాక్ శారీ కట్టుకోవచ్చు అనమాట. వేరే అంటే మనం జనరలీ ఆస్పీషియస్ అని చెప్పేసి బ్లాక్ కొద్దిగా అవాయిడ్ చేస్తాం కదా, లైక్ పూజలకి పెళ్ళిళ్ళకి వాటన్నిటికీ నెగిటివిటీ అన్నట్టు లైక్ వాట్ ఎవర్ రీజన్స్ కొంచెం బ్లాక్ అవాయిడ్ చేస్తాం కదా. బట్ సంక్రాంతి ఈజ్ ద ఓన్లీ ఫెస్టివల్ వేర్ దే కెన్ వేర్ బ్లాక్ అంట. తను చెప్పినప్పుడు నాకు కూడా ఇది కొత్త విషయం, అంటే జనరలీ నాకు నిజంగానే తెలియదు అనమాట ఇది ఇట్లా సంక్రాంతికి ఇట్లా బ్లాక్ వేసుకోవచ్చు అని. అక్కడ చాలా మందికి కూడా తెలీదు, అందరం అవునా ఓకే మాకు కూడా తెలుసుంటే మేము కూడా బ్లాక్ వేసుకొని వచ్చేవాళ్ళం కదా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక ఇప్పుడైతే వచ్చేసింది సంధ్య అనమాట, కొద్దిగా లేట్గా వచ్చింది. ఏంటి సంధ్య ఇంత లేట్గా వచ్చావు అని చెప్పి మేము ఆట పట్టిస్తున్నాం అనమాట. అయితే ఎన్నిసార్లు అని చెప్పాలి ప్రత్యూష నీ వ్లాగ్స్ని చాలా బాగుంటాయి ఇది అని అంటే, ఇప్పుడు ఏం చెప్పొద్దు లేవే కొత్తగా ఏమైనా చెప్పు అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే అక్కడ అరుణ చూసారా ఎస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారనమాట. ఇంక ఇప్పుడైతే అందరం కొద్దిగా ఫుడ్ తెచ్చుకొని తినడం స్టార్ట్ చేద్దాం అన్నట్టు తెచ్చుకుంటున్నాం అనమాట. తెచ్చుకుంటూ ఉంటే ఇక్కడ ఫుల్ కామెడీ సీన్స్ అవుతున్నాయి. ఝాన్సీ పేరు మర్చిపోయింది అనమాట. అయితే ఝాన్సీ నేను హర్ట్ అంటే ఇంకా అది వచ్చేసి బాగా వచ్చేసి అట్లా కాదు ఝాన్సీ అని చెప్తుంది. అది అవుతుంది కదండి, ఇంతమంది ఇలా కలిసినప్పుడు బై మిస్టేక్ ఒకరి పేరుతో ఒకరిని పిలుస్తూ ఉంటాం. ఫస్ట్లో అయితే నాకు ఇట్లా అసలు లిటరలీ ఎవరి పేర్లు అంత గుర్తుండేది కాదనమాట, చాలా ఇట్లా
కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. మరి ఇంతమంది ఉన్నప్పుడు అదే అవుతాం కదా, ఈవెన్ ఎవరమైనా అవుతాము. ఇంకా అంటే అంతగా గుర్తుండదు కదా నాకు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇక ఎలా ఏం పిలవాలో అర్థం కదనమాట. అలాగే చూస్తూ ఉంటాను. ఎవరో ఒకరు వాళ్ళని పిలిచిన తర్వాత ఆ పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ పిలుస్తాను. ఇంతెందుకు, ఇంట్లోనే మా ఫ్యామిలీలోనే ఇప్పుడు అందరం ఉన్నాం కదా, ఇప్పుడు నా కజిన్స్ అందరం ఉంటాం కదా, అందరి పిల్లలు ఇప్పుడు మేమంటే మాది ఒక టైప్, అంటే మాది ఒక జనరేషన్ కదా. ఇప్పుడు మాకు నెక్స్ట్ అందరు ఏంటి పిల్లల జనరేషన్ వచ్చేసింది కదా. సో అందరి పిల్లల్ని అంత ఫ్రీక్వెంట్గా ఇట్లా చూడం కదా. ఫ్రీక్వెంట్గా అంటే లైక్ ప్రతిరోజు ఏమి ఉండదు కదా ఇట్లా. సో ఏంటంటే మా అక్క వాళ్ళ పిల్లల్ని, లైక్ నా కజిన్స్ పిల్లల్ని, వీళ్ళందరినీ ఏంటంటే ముద్దు పేర్లతో ఒకటి పిలుస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ మెయిన్ పేర్లు ఏంటి అంటే నాకు ఇప్పటికి కూడా కన్ఫ్యూజనే, గుర్తే ఉండదు అనమాట. వాట్ ఎవర్ మనం పిలిచే ముద్దు పేర్లు ఇలాంటివే గుర్తుంటుందన్నమాట. ఇప్పుడైతే సిరి వచ్చిందనమాట. ఏంటి సిరి అసలు రావట్లేదు, నువ్వు ఎక్కడికి ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయావు సిరి అంటే, ఇక పిల్లలతో సరిపోతుంది అది అని చెప్తుంది అనమాట సిరి. దాన్ని అదే పట్టుకొని అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గీత, పక్కన వచ్చేసి వర్ష. మీ అందరికీ ఇక వీళ్ళందరూ రోజు తెలిసే ఉంటుంది కదా, ఇక నేను ఎక్కడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళందరి గురించి. ఇప్పుడైతే ఫస్ట్ మనం వచ్చిన పని చూద్దాము. ఇప్పుడు ఏంటంటే నన్ను కూర్చోపెట్టి సోనాలి ఫస్ట్ నాకు పన్నీర్ చల్లుతుంది అనమాట. పన్నీర్ చల్లిన తర్వాత ఫ్లవర్ ఇచ్చింది. ఫ్లవర్ ఇచ్చిన తర్వాత చేతికి అత్తరు పూస్తుంది అనమాట. చూడండి, ఆ అత్తర్ అంట మనం 2 చేతులతో ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. అదే చెప్తుంది, ఇట్లా 2 చేతులతో రబ్ చేసుకుంటే, మరి అది ట్రెడిషన్ అయితే నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్ నేను చూస్తున్నా. నేనైతే ఇక 2 చేతులకే కాదు మొత్తం ఇట్లా చెంపల దగ్గర అంతా కూడా పూసుకున్నాను అనమాట. నాకు మంచిగా ఆ స్మెల్ నచ్చి, ఇంకా తర్వాత మన మెయిన్ బొట్టు అదే కుంకుమ పసుపు పెడతారు కదా, పసుపు కుంకుమ అది పెడుతుంది అనమాట. అది పెట్టిన తర్వాత స్వీట్ పెడుతుంది అనమాట. ఆ స్వీట్ ఆ ఉద్దేశం ఏంటంటే స్వీట్గా తిను అంటే లైక్ ఈట్ స్వీట్ అండ్ టాక్ స్వీట్ అంట. హిందీలో అయితే మీఠా కావో మీఠా బోలో అంట దాని ఉద్దేశము. ఇంకా తెలుగులో నాకు ఎలా చెప్పాలో కానీ తెలియట్లేదు, కానీ మంచిగా మాట్లాడు అని దాని ఉద్దేశం ఏంటంటే మంచి మాటలు మాట్లాడు అని, అది మాత్రం అర్థమైంది. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే సోనాలి నాకు ఇంకా సోనాలి నాకు ఈ తాంబూలం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ తెలిసిందే కదా, మనం చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అని ఏమీ ఉండదు. ఏంటంటే అమ్మవారు ఇంటికి వచ్చి తనని ఆశీర్వదించినట్టు. సేమ్ మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అంతే కదా, మనకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా, అదే అనమాట. అదే సోనాలికి చెప్తున్నాను, హ్యాపీగా ఉండు సోనాలి, నువ్వు ఏదనుకుంటే అది అయిపోవాలి అన్నట్టు. ఇక్కడ చూసారా రజనీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఇచ్చింది అసలు. అంటే అవన్నీ మంచిగా స్మెల్ వస్తున్నాయి కదా, సో దాని ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకు ఫుల్గా నచ్చాయి. అది ఇప్పుడు స్మెల్ చూసి కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ అందరికీ రిపీట్ అనమాట. లైక్ పసుపు కుంకుమ అత్తరు పుయ్యడము అంతా ఇంకా సేమ్ డిట్టో. ఇక మా ఫ్రెండ్స్ అందరం అలా తీసుకుంటూ ఉంటే సరదాగా ఇక అందరి వీడియోలు తీసానులేండి. అంటే ఇక్కడ మేము ఓన్లీ ఇంతవరకే లేదు, ఫుల్ జోక్లు వేసుకున్నాము. నాకు ఎస్పెషల్లీ ఇది కొత్త అనమాట. అంటే ఇలా సంక్రాంతి తాంబూలం ఇదంతా అనేదే నాకు చాలా కొత్త. మనలో మీ అందరికీ చాలా మందికే తెలిసి ఉంటాయిలేండి, సంక్రాంతికి చాలా మందికి నోములు ఉంటాయి, నోముకున్నాం ఇట్లా అని చెప్తారు కదా. కొంతమందికి ఏంటి దివాళీ టైంలో దివాళీ నోములు ఉంటాయి కదా, అలా కొంతమందికి సంక్రాంతి టైంలో సంక్రాంతి నోములు, ఇంకా మన తెలుగు వాళ్ళకి బొమ్మల కొలువులని ఇవన్నీ చాలా ఉంటాయి కదా. నా పరంగా చెప్పాలంటే నాకు చాలా తక్కువ తెలుసు అని చెప్పాలి. ఇప్పుడైతే ఇలా ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నిజంగా నాకు పెద్దగా తెలియదు. నాకు సంక్రాంతి అంటే లైక్ కైట్స్ ఫెస్టివల్ లేదా ముగ్గులు, ఇంకా లైక్ గొబ్బెమ్మలు, ఇంకా మంచిగా వండుకోవడం, తినడం, అరిసెలు, ఇంకా ఈ టైంలో రేగొడియాలు వస్తాయి కదా, అది పండుమిర్చి పచ్చడి, ఇలాంటివే నాకు నా వర్షన్లో నాకు తెలిసినవి ఇలాంటివే అనమాట. బట్ ఇక్కడికి వచ్చాక నేను నా ఫ్రెండ్స్ని ఇవన్నీ చూస్తూ, అంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు నిజంగానే పూజలు చాలా చాలా తక్కువ తెలుసు. అసలు లిటరలీ చెప్పాలంటే ఇంకా ఒక స్కేల్లో వేసుకుంటే నాకు తెలిసింది ఒక 5 to 10% ఏమో 100కి అని చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ని ఇదంతా చూసి మా మమ్మీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇక్కడ ఉన్నప్పుడు అంత తెలిసేది కాదు కానీ అక్కడికి వెళ్ళాక చాలా తెలుసుకున్నాం. అంటే తెలుసుకోవడం అంటే ఏదో పెద్దగా అన్నట్టు కాదు కానీ, బట్ వ్రతాలు, వీటి వర్షన్స్, పండగలు, ఏ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే బాగా తెలిసాయని చెప్పాలి.
అదైతే నేను ఒప్పుకుంటున్నాను. అండ్ దట్టు నేను మా కమ్యూనిటీ గురించి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అన్నీ చేసుకుంటాం అనమాట, అన్ని ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతాం. లైక్ ప్రతి పండగ కొంచెం మంచిగానే చేసుకుంటాం. హోలీ తీసుకుంటే హోలీ బాగానే చేసుకుంటాము. మళ్ళీ ఇంకా గణేష్ అయితే ఇక అసలు వినాయక చవితి ఈజ్ లైక్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద కమ్యూనిటీ అనమాట. లైక్ కమ్యూనిటీ మొత్తంలో గణేష్ పెడతారు. నేనైతే ఫస్ట్ యూఎస్ వచ్చాక ఇలా కమ్యూనిటీలో గణేష్ చూసింది అయితే మా కమ్యూనిటీలోనే అనమాట. అంటే మేము ఇక్కడ ఇల్లు కొనకముందే కూడా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇట్లా ఎవ్రీ గణేష్కి వచ్చి చూసేదాన్ని అనమాట. అప్పుడే నేను డిసైడ్ అయిపోయి నరసింహకి చెప్పాను, నాకు ఇక్కడే ఇల్లు కొను అని చెప్పాను అనమాట. సో లక్కీలీ టచ్ వుడ్ దేవుడు మనకి ఇక్కడే ఇచ్చాడు అనమాట ఇల్లు. సో నేనైతే తరోగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంకా బతుకమ్మ అవన్నీ అయితే మీరే చూసారు కదా, బతుకమ్మ కానీ దివాళీ కానీ ఇంకా అవన్నీ మీరు చూసారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు చేసుకునే పండుగలు అవన్నీ వచ్చేదాన్ని బట్టి నేను మీకు చూపెడుతూనే ఉంటాను అనమాట. సో చాలా అంటే అన్నీ బాగా జరుగుతాయి. ఎస్పెషల్లీ సోనాలికి థ్యాంక్ యూ చెప్పాలి, దీనికి మమ్మల్ని ఇలా పిలిచి మంచిగా తను సెలబ్రేట్ చేసుకున్నందుకు మేము కూడా ఫుల్ హ్యాపీ. తిను వచ్చేసి దీపాలి అనమాట. అదే పాపం తను చూసి సడన్గా చెప్తే హాయ్ చెప్తుంది. ఇంక ఇక్కడ అందరం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ, తినేవాళ్ళు తింటూ, తాంబూలాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ, వచ్చేవాళ్ళు వస్తూ, ఇట్లా ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఏదైనా పూజలు ఇలా అంటే కనుక ఇంకా అసలు ఫుల్ హడావిడి ఉంటుంది. తిను వచ్చేసి సునీత అనమాట, విరాట్కి ఫ్రెండ్, సేమ్ ఏజ్ బాబు ఉన్నాడు, వాళ్ళ బాబు పేరు అర్జున్. సో ఇంకా మంచిగా అప్పుడప్పుడు కలుస్తూ ఇట్లా ఇంకా ఆబ్వియస్గా పిల్లలు సేమ్ ఏజ్ అయితే మనం ఏదో ఒక టాపిక్లో ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా కలుస్తాం కదా, అలా కలుస్తూనే ఉంటాము. ఇప్పుడు తాంబూలం తీసుకుంటుంది అయితే గీత అనమాట. గీతను కూడా మీరు చాలాసార్లే చూసుంటారు. ఒకవేళ బహుశా ఇవాళ కూడా మీకు గీత పేరు చాలాసార్లే చెప్పు ఉండొచ్చు కూడా నేను. సో చాలా ఇట్లా మొత్తం కలకల్లాడుతూ సందడిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇది చలికాలం అయినా కానీ ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక పూజ ఏదో ఒకటి ఇలా ఉండేసరికి ఫుల్ సరదాగా ఉంటుంది. ఇక్కడ చూసారా వర్షం ఏం తీస్తుందనంటే, అక్కడ రిటర్న్ గిఫ్ట్స్లో 3-4 కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. వర్ష ఏం చేస్తుందంటే, అమ్మయ్యకి నచ్చింది అంటే, అమ్మయ్య చిన్నది కదా, దానికి నచ్చే కలర్ అంటే లైక్ పింక్ కలర్ బ్యాగ్ అది చూస్ చేసుకుంటుంది అనమాట. అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా మళ్ళీ మాకు నచ్చిన మేమే తీసుకుంటాం చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు అంత ఫ్రీనెస్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎక్కడైనా సరదాగా అందరం ఇలా కలిసిపోయి సరదాగా ఉంటుంది. తినే అనమాట సొనాలి ఇవాళ మన హోస్ట్, మనల్ని పిలిచింది తినే ఇన్వైట్ చేసింది. ఇది వాళ్ళ ఇల్లే అనమాట. చాలా బాగా చేసుకుంది. అంటే పెద్ద పూజ అదేమి ఉండదు అనుకుంటా, జస్ట్ ఇలా హల్దీ కుంకుమ అంతే దాని పేరు. సో చాలా బాగా మంచిగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఫుడ్ కూడా చాలా బాగుండే, పావ్ బజీ కర్రీ చాలా బాగుంది, బిర్యానీ చాలా బాగుంది, మంచిగా తిన్నాము. నేనైతే మంచిగానే తిన్నానని చెప్పాలి. డెకరేషన్ కూడా చూడండి, ఆ కైట్స్ వచ్చేలాగా అలా ఎంత ఎఫర్ట్ పెట్టి చేసిందో, వెనకాల లైటింగ్స్ అంతా పెట్టి చేసింది, చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఇవాళ సొనాలి లైక్ అటైర్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నేను అన్నాను అనమాట, ఇంకా మహారాష్ట్రియన్ స్టైల్లో శారీ కట్టుకోవాల్సింది సొనాలి అంటే కుదరలేదు అని చెప్పింది. బట్ ఆ ముక్కు పుడక అదంతా చాలా తనకి బాగా సెట్ అయింది, చాలా మంచిగా అనిపించింది. సొనాలికి కూడా చిన్న బాబు ఉండే అనమాట, సేమ్ విరాట్ ఏజ్. సో మంచిగా పిల్లలు రోజు ఇట్లా ఇంటి ముందు అంటే సేమ్ లైన్లో ఉంటాము మేము సొనాలి వాళ్ళము. సో ఇంకా విరాట్ తనయ్య కలిసి, వాళ్ళ బాబు పేరు తనయ్య, మంచిగా ఆడుకుంటారు అనమాట. ఇక ఒక వ్యాన్ వేసుకొని ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటారు. ప్లస్ మామూలు వేరే అన్ని ఆటలు కూడా ఆడుతూ ఉంటారు. ఇదిగో మాటల్లో చెప్తున్నానో లేదో, ఇదిగో తనయ్య కనిపించాడు, వీడే అనమాట చిన్నోడు తనయ్య, విరాట్ ఫ్రెండ్. ఇక్కడ అర్జున్ తనయ్య లైక్ హుడ్డీ టైప్ వేసుకుందేమో అర్జున్, తినొచ్చే సుధాకర్ సొనాలి వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అందరూ ఇక్కడ మంచిగా ఉంటాము, సరదాగా బాగుంటుంది. హాయ్ అండి, ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి అదే తాంబూలం తీసుకొని వచ్చానమాట. సంక్రాంతి తాంబూలం అంట అది. సో మంచిగానే ఎంజాయ్ చేసాము, చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, వ్లాగ్ కూడా తీసాను, మొత్తం అంతా మంచిగా అది వేసుకున్నాము. సో అంతా చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాము, తాంబూలం అది తీసుకొని. ఇంటికి వచ్చి విరాట్ ఆడుకుంటున్నాడు, ఇంకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు అలా కూర్చొని ఏదైనా మూవీ వాచ్ చేసి ఇంకా నైట్ హాయిగా రిలాక్స్ అయ్యి పడుకోవడమే. ఇంకా చలో బాయ్, ఐల్ సీ యు లేటర్. బాయ్.